జనవరి నెల అంటే బాగా చలి ఎక్కువ ఉంటుంది కనుక ఇలా శారీ బ్లౌజ్ కాక ఫుల్ హ్యాండ్ స్వెటర్ చలికోటి వేసుకుని పడుకుని నిద్రపోతున్నాను నేను. మెల్లిగా ఆయన లేచారు. ఎప్పుడంటే రాత్రి 1:30కి, అంటే అర్ధరాత్రి 1:30కి లేచారు. నా దగ్గర ఉన్న చిన్నవాడిని తీసేసి వాళ్ళ అన్నయ్య దగ్గర పడుకోబెట్టారు. ఇంట్లో బెడ్ లైట్ ఉంది, బెడ్ లైట్ కూడా ఆఫ్ చేశారు. బెడ్ లైట్ ఆఫ్ చేయగానే మేము పడుకున్న రూమ్ అంతా ఎలా మారిందంటే కన్ను పొడుచుకున్నా కనపడనంత చీకటి అంటారు కదా, అంత చీకటిగా ఉంది మా రూమ్ అంతా. ఆయన మూలన ఇంట్లో కొన్న అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు పడుకున్నా సరే ఇలా ముఖమే చేయబెట్టి పడుకున్నా, అదొక అలవాటు నాకు. ఆయన నా దగ్గరకు వచ్చారు. పలానా చోట నరికేయాలని ముందే ఒక ప్లేస్ ఆయన నిర్ణయించుకుంటారు. లైట్ ఆపేటప్పటికి నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయన కనపట్లేదు. బాగా అంత చీకటిగా ఉంది మొత్తానికి. ఆయన అనుకున్న ప్లేస్లో ఆయన కనపట్లేదు కనుక ఎక్కడో చోట నరికేయాలి అనుకున్నారేమో. ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారని. అది ఎక్కడ పడిందో ఆయనకి తెలీదు. ఆయన అనుకున్న ప్లేస్లో మాత్రం ఆ దెబ్బ పడలేదు. అది పడ్డమే నా ఎడమ చేతి మీద పడిపోయి పడ్డం ఒక ముక్క దిగిపోయి కింద పడిపోయింది. నా చెయ్యి మీ అందరికి కనబడుతుంది. ఇంకేజ్ ఒకవేళ కనపడకపోతే మీటింగ్ అయినా కాస్త దగ్గరకు వచ్చి చూదురు కానీ ఒక కనబడుతుంది కదా. ఎప్పుడైతే ఇలా నరికేశారో నా చేతిలో గొడ్డలతో నరికారని నాకు తెలియదు. ఒక ముక్క కట్టేయిందని నాకు తెలియదు. అర్ధరాత్రి 1:30కి నా చేతి నుంచి ఇంత బాధ ఎందుకు వస్తుందో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ట్యూబ్ లైట్ ఆన్ చేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి మంచం పక్కన ముక్క కనబడుతుంది. ఈ పడిపోయిన మొక్క మంచం పక్కన వడిగిపోయాను. అది చూసి నేను కంగారుగా ఏంటి అన్నాను. ఇక్కడ ఎక్కువ మొక్కు పోవడం వల్ల బ్లడ్ ఆగట్లేదు, బాగా బ్లడ్ బయటకు కొట్టేస్తుంది. కుళాయి తిప్పి వదిలేస్తే ఎంత ఫోర్స్గా వాటర్ బయటకు